దుప్పట్లు ఇచ్చారు. పేదలకి దుప్పట్లు కార్యక్రమంలో ఆంధ్ర టైగర్ ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 78వ జయంతి సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీ దగ్గర ఉన్నటువంటి యొక్క ఫ్లాట్స్కి మరి ఉప్పాల శ్రీనివాస్ గారు మా అన్నగారు వారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శ్రీదేవి గారు అట్లాగే వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో సందర్భంగానే పేదవాళ్ళకి కొన్ని దుస్తులు పంపిణీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి యొక్క కార్యక్రమాలను నన్ను పిలవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రంగా గారి యొక్క రాధారంగ మిత్రమండలిలో యూఏలో కానీ అన్నింటిలో వారు ఉన్నప్పుడు కొంతమేరకు మా చిన్న వయసులో పనిచేసాం. వారి గురించి నిరంతరం కూడా వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని. రంగా గారు ఏ ఒక వర్గానికి కావలసిన వ్యక్తి కాదు. ఆయన బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిందనే తన గుమ్మానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానుభావులు రంగా గారు. భౌతికంగా వారు మన మధ్యలో లేరు. వాళ్ళు దాదాపు వారు మరణించి 37 సంవత్సరాల పైన అవుతూ ఉంది. అయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాల్లో వారి యొక్క విగ్రహాలని నెలకొల్పటం, వారి యొక్క జయంతిలు వర్ధంతి కార్యక్రమాలని చేయటం, తద్వారా వారి యొక్క ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్ళి రాబోయేటువంటి జనరేషన్కి వారి యొక్క ఆశయాల్ని అందించే దిశగా ఈ రోజున రంగా గారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఒక కులమని కాదు, ఒక మతమని కాదు. ఆయన ఆ రోజున ఏ వ్యక్తి అయితే తనకి ఆపతి నష్టం జరిగింది, బాధ కలిగిందని తన ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎక్కువగా బలహీన వర్గాలు ఎక్కువగా క్యూ కట్టి అక్కడ లైన్లో వేలాది మంది ఆ గుమ్మం దగ్గర ఉండేటువంటి పరిస్థితి. ఆ తరుణంలోనే అనేక మంది దుండగలు మరి వారిని వేరే రకంగా చిత్రీకరించి ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారో వాళ్ళని వేరే రకంగా ఈ సమాజంలో ముద్రలో వేసి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రంగా గారి 1988 డిసెంబర్ 26ని మరి హత్యకు గురైనప్పుడు
ఈరోజు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడా కూడా మొత్తం స్తంభించబడిపోయినాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం అన్ని వ్యవస్థలు కూడా స్తంభించబడినాయి అనేక వారాల తరబడి. మరి అట్లాంటి మనిషి ఈ రోజున మనిషి గతించి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఈ రోజు కూడా ప్రజల్లో ఎక్కడా కూడా ఆదరణ తగ్గలేదు. వారి యొక్క భౌతికంగా మనిషి లేని కానీ వారి యొక్క ఆశయాలు మాత్రం నిరంతరం అవి జీవించి ఉన్నాయి. అట్లా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే రంగా గారి అభిమానులందరూ కూడా మరి ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ఈ సమాజానికి కావాల్సింది వారి ఆశయాలని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉన్నాం. వారికి సందర్భంగా మరి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆలోచనలు నిరంతరం కూడా బతుకుంటాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి పుప్పాల శ్రీను గారు, ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన, మరి చాలా నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఆయన డిసిసి బోర్డు కానీ అదేవిధంగా అనేక రాజకీయ పెనుమార్పుల్లో ప్రధాన పాత్ర పోషించి అనేక మందికి ప్లాట్ఫారం ఇచ్చినటువంటి వ్యక్తి, అనేక మందిని రాజకీయాలకు పరిచయాలు చేసినటువంటి వ్యక్తి పుప్పాల శ్రీనివాస్ గారు. మరి ఆయన మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగినప్పుడు కూడా ఎక్కడా కూడా వెతిక్స్ వదలకుండానే ఏదైతే మనం నమ్ముకున్నటువంటి సమాజం కోసం, మనం నమ్మినటువంటి ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా వారికి మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రంగా గారి ఆశయాలను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు, ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు. ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో ఎంఓయూఎస్ మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.